హైదరాబాద్ రమంతపూర్ కాకతీయ హై స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం హాల్ టికెట్లు నిలిపివేసింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం తండ్రులు ఫైర్ అయ్యారు. స్కూల్ ముందు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు జ్ఞానేశ్వరు, మా పాప పేరు అంజని, సెవెంత్ క్లాస్. అయితే నేను 2 days 3 days నుంచి ఒకటే ఫీజు అని ఎంబడబడుతున్నారు. లాస్ట్ టైం నిన్న ఫోన్ చేసి ఫీజు కడితేనే ఎగ్జామ్ రాపిస్తాం, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వము అని చెప్పారు. వీళ్ళు అప్పటికి 1/2 hour వెయిట్ చేసిర్రు. రాత్రి నిన్న తిరిగి మేము కమ్మలు గిరిపెట్టి, రేపు పొద్దుగాల ఈమె ఫోన్ అన్నది, ఫోన్ అంటే కమ్మలు గిరిపెట్టి 5,000 తెచ్చి కడితేనే అప్పుడు అలో చేసిర్రు, లేకపోతే అలో చేయలేదు. అంత ఇబ్బంది అంటే మేము ఇవ్వలేకపోతే మాకు ఉన్నది కదా, టైం ఉంది కదా, అంత లోపలే కడతాం కదా. మీరు లాస్ట్కి అయితే 10th దాకా మేము ఇళ్ళనే చదివిస్తాం అనుకున్నాము. ఇప్పుడు మేము తీయలేం కదా, మధ్యలో తీసి మళ్ళీ ఇంకో దాంట్లో అడ్మిషన్లు అయితే కట్టలేము కదా. మేము 7th క్లాస్, బాబు వచ్చేసి 4th క్లాస్. పిల్లల్ని ఏమంటారు, పైన టెర్రస్ పైన కూర్చోబెట్టారు. వెళ్ళి తీసుకెళ్ళాలా మేడం, మరి 1 week వరకు స్కూల్ పంపించొద్దా, ఫీజు కట్టకపోతే పంపించకండి, తీసుకెళ్ళండి అంటుంది. ఇంకో పేరెంట్కి అయితే టీసీ రాసిమంటారని అడుగుతున్నారు. ఇదేం యాజమాన్యం? ఇప్పటి వరకు రెస్పాన్స్ ఎందుకు కాలేదు? పిల్లలకి ఎందుకు సార్ పనిష్మెంట్? పేరెంట్స్ ఇవ్వకపోతే రెస్పాన్స్ అవ్వాలి కదా. ఎవరో ఒకరు, ప్రిన్సిపల్ లేరు, మేనేజ్మెంట్ లేదు, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు లేరు, ఒక్కరు కూడా ఇప్పటివరకు స్పందించలే. 4 hours నుంచి ఉన్నాము, గ్రౌండ్ లేదు. నల్గొండ జిల్లా